కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమళం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం. సంస్కృత సాహిత్యంలో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించినటువంటి భర్తృహరి అనే కవి సంస్కృతంలో సుభాషిత రత్నావళి అనే కావ్యాన్ని రాశాడు. సుభాషితము అంటే మంచి మాటలు అని అర్థం. ఆ సుభాషిత రత్నావళిలో ఉన్నటువంటి అనేక మంచి అంశాలను మన తెలుగు సాహిత్యంలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, యలకూచి బాలసరస్వతి అనేటువంటి ముగ్గురు తెలుగు కవులు ఆయన రాసినటువంటి సుభాషిత రత్నావళి అనే కావ్యంలో ఉన్నటువంటి విషయాలను తెలుగులోకి అనువదించడం జరిగింది. దాంట్లో ఈ యొక్క పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఎట్లా అనువదిస్తున్నాడో చూడండి. భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారాహారముల్ భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషితుంజేయు వాగ్భూషణమే సుభూషణము భూషణములన్నీయున్ నశించున్ అన్నాడు. అంటే సంస్కృతంలో ఆయన చెప్పిన శ్లోకానికైనా తెలుగులో ఈయన చెప్పిన పద్యానికైనా ఒకటే అర్థం. ఏమి అర్థం అంటే కేయూరానిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల ఇవన్నీ చెప్పుకొస్తున్న సంస్కృతంలో. అంటే ఒక మనిషి శరీరానికి ధరించిన వస్తువులు అంటే భుజ కిరీటాలు కానీ, వేసుకున్నటువంటి బట్టలు కానీ, కొట్టుకున్నటువంటి సెంటు కానీ, వేసుకున్నటువంటి చెప్పులు కానీ, షూ కానీ, పెట్టుకున్న కిరీటం కానీ, మెడలో వేసుకున్న దండ కానీ, చేతికి పెట్టుకున్న కడియాలు కానీ, వేళ్ళకు పెట్టుకున్న ఉంగరాలు కానీ, ఇవన్నీ కాదు మనిషికి శోభనిచ్చేటివి. ఇవన్నీ ఒట్టి పై అలంకారాలు మాత్రమే. నిజంగా ఒక మనిషికి శోభనిచ్చేటివి వాగ్భూషణం. వాక్కు బమ్మెరపోతన తెలంగాణ కవి అన్నారు కదా, సుశబ్దంబుల్ శోభిల్లంబల్కు నాదు వాక్కు సంప్రీతిని జగన్మోహిని పుల్లాభ్యాక్షి అని. అట్లా ప్రతి మనిషి కూడా, మనకు జంతువులకు తేడా ఏమిటి, జంతువుల నుంచి మనం ఒక మనుషులుగా వేరుపడ్డ సందర్భం ఏమిటి అని ఆలోచిస్తే, జంతువులు ఆహారం తీసుకుంటాయి, జంతువులు నీళ్ళని తీసుకుంటాయి, జంతువులు నిద్రపోతాయి, జంతువులు పిల్లల్ని కంటాయి, మనము నిద్రపోతాం, మనము ఆహారాన్ని తీసుకుంటాం, మనము పిల్లల్ని కంటాం. అన్ని జంతువుల్లాగానే మనకు అన్ని సేమ్ జంతువులకు మనుషులకు మధ్య ఉంది. కానీ ఒకటే ఒక్క తేడా వల్ల మనము జంతువుల కంటే ఈరోజు పై స్థాయిలో ఉన్నాం. అదే మాట, వాక్కు. ఈ వాక్కు, ఈ ప్రకృతి ఇచ్చినటువంటి మనిషికి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఈ వాక్కును సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మహాకవులు మనం ధరించినటువంటి ఈ టీషర్ట్ కానీ, ఈ పెట్టుకున్న వాచ్ కానీ, పెట్టుకున్న కళ్ళద్దాలు కానీ, ఇవన్నీ ఏవి కూడా నిజమైన భూషణాలు కావు. వాగ్భూషణమే సుభూషణము. భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారాహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషితుంజేయు వాగ్భూషణమే సుభూషణము భూషణములన్నీ నశించున్ అన్నాడు. అంటే మనం ధరించిన ఈ భూషణాలన్నీ, పైన రాసుకున్న లేపనాలన్నీ, వేసుకున్న సుగంధభరితమైన గంధపుతో తయారు చేసినటువంటి సుగంధ లేపనాలు కానీ, లేదంటే సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో అలంకరించినటువంటి మాలలు ధరించినటువంటి ఇవన్నీ కూడా నశించిపోతాయి. మన వాక్కు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా, మన వాక్కును బట్టే మనకు ఈ సమాజంలో విలువ లభిస్తుంది అనే విషయాన్ని మహాకవులు 5వ శతాబ్దానికి సంబంధించిన భర్తృహరి అయినా, తర్వాతి తరంలో వచ్చినటువంటి ఏనుగు లక్ష్మణ కవి అయినా ఇది మనకు అందిస్తున్నటువంటి నీతి. అట్లాగే ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు పోయెటిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా.